కోచ్ ఫ్యాక్టరీ హామీ కాంగ్రెస్ ఇస్తే బీజేపీ దాన్ని అమలు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని 2026 ఏప్రిల్ నాటికి వ్యాగన్ల తయారీ కూడా పూర్తవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతున్నా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు ఆయన. కొత్త ప్రాజెక్టులకు 1,50,000 కోట్లు కావాలని కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కోచ్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ హామీలకు పరిమితమైతే దాన్ని బీజేపీ అమలు పరిచిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని, అక్కడ 2026 ఏప్రిల్ నాటికి వ్యాగన్ల తయారీ జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలైనా 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, కొత్త ప్రాజెక్టులకు 1.5 లక్షల కోట్ల రూపాయలు కావాలని కేంద్రానికి లేఖ రాయడం నవ్వులాటలా ఉందన్నారు కిషన్ రెడ్డి. కోచ్ ఫ్యాక్టరీ చేస్తామని చెప్పాము, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూషన్ ప్రాసెస్ సందర్భంగా హైదరాబాద్ కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు 65% పనులు పూర్తయినాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 2026 ఏప్రిల్లో కోచ్ల యొక్క ఉత్పత్తి కూడా ప్రారంభిస్తాం. అక్కడ ఈరోజు వరకు కూడా 14 నెలలు కావస్తున్న హామీలు అమలు చేయకుండా మరి కొత్త ప్రాజెక్టుల పేరు మీద 1,50,000 కోట్లకు మాకు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడము ఇది చిన్నపిల్లల నవ్వులాటగా ఉన్నది.